శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ అష్టమి బుధవారం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:34 వరకు ఉంది. తదుపరి శ్రవణం. ఈరోజు అక్టోబర్ 29, 2025 తేదీ బుధవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:22 12:08 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 5:39 7:18 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు బుధవారం అష్టమి, దీన్ని బుధాష్టమి అంటారు. ఈరోజు కాలభైరవుణ్ణి ఆరాధించినట్టయితే ఖచ్చితంగా శత్రుజయం కలుగుతుందని, అలాగే కోర్టు వ్యవహారాలు కానీ ఏమైనా కేసులు కానీ ఉన్నట్టయితే వాటి నుంచి బయటపడచ్చని చెప్పి మనకు శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రాలు ఏంటంటే ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు ఎవరికి తారాపణ కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలంలో మనం పరిశీలించినట్లయితే మేష రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. ధనురాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం, కార్యవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. మేన రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు అష్టమి బుధవారం, అందువలన ఆ కాలభైరవుని ఆరాధించినట్టయితే శత్రుజయం కలుగుతుందని, అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మావిడాడు.